హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 130 గజాల్లో కట్టిన డూప్లెక్స్ ఇల్లు అయితే చూడబోతున్నాము. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్, ఇది టోటల్గా 130 గజాల్లో అయితే కట్టారు. సో సెమీ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది. అంటే మనకి వుడ్ వర్క్ అనేది చేయలేదు, బట్ ఏంటంటే వుడ్ వర్క్ చేయకపోయినా చాలా క్వాలిటీగా అయితే బిల్డ్ చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సిటీకి దగ్గరలో ఉంది, కాకినాడలో అయితే ఉండడం జరిగింది ఇల్లు అనేది. సో ఎక్కడుంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏంటి అని చెప్పి టోటల్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. అట్లాగే ఒకవేళ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాల గురించి కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. ఒకసారి కొలతల గురించి అయితే మాట్లాడుకోవచ్చు. ఇది 18.5 విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లెంత్ వచ్చేసరికి 63.5 అయితే ఉంటుంది. సో టోటల్గా 130 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఈ పక్కన చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న నార్త్ ఫేసింగ్ వైపు 2.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే వదిలేరు. అండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది మొత్తం అంతా. సో కూర్చోడానికి అక్కడ ప్లేస్ అది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పక్కన మనకి చూడండి సౌత్ వైపు కూడా మనకి 1.5 ఫీట్తో సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సో కార్ పెట్టుకోవచ్చు, అట్లాగే మనకు ఒక 2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఫ్రంట్ ప్లేస్లోని. ఫ్రంట్ వాల్ ఫ్రెండ్స్, ఇది టైల్స్తో తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ లోపల యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. ఇదే మెయిన్ డోర్ ఫ్రెండ్స్, ఇది టేక్ డోర్ ఇచ్చింది. సో డిజైన్ కూడా బాగుంది చూడండి ఇది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ మొత్తం మనకి 2x4 సైజులో గ్లాసీ ఫినిష్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇలా వే అయితే ఉంటుంది, ఒక 4 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది వే అనేది. అండ్ ఇక్కడ చూడండి, పూజకు మందిర్ ఇచ్చారు. ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, పైన రూమ్ కూడా ఇచ్చారు మనకి, పూజ రూమ్ అనేది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మట్టుకే. ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి. హాల్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. టాప్లో చూడండి, ఇదంతా సీలింగ్ డిజైన్ ఇది. అక్కడ చూడండి, అక్కడ టీవీ యూనిట్ అయితే మీరు ఫిక్సింగ్ చేయించుకోవచ్చు. ఒక్క వుడ్ వర్క్ ఒకటే చేయలేదు ఫ్రెండ్స్, కావాలంటే వుడ్ వర్క్ కూడా చేసి ఇస్తామంటున్నారు. ఇది కిచెన్ ఇది. 7-10 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది మనకి 9-4 వరకు అయితే ఉంటుంది. ఒక 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ తీసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా వచ్చింది చూడండి. అండ్ ఇది కాకుండా టాప్లో కూడా సన్షేడ్ ఇచ్చారు, మనకి ఎక్కువ మెటీరియల్స్ అయితే పడతాయి పైన కూడాని. సో కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మరి కొన్ని చోట్ల ఏంటంటే డూప్లెక్స్ హౌసెస్లో కొంచెం ఇరిగ్గా అయితే ఉంటాయి, బట్ అట్లా లేదు. కిచెన్ అనేది కూడా చాలా బాగుంది, స్పేషియస్గానే ఉంది. సో కింద కూడా పూజ మందిర్ ఇచ్చారు చూడండి, అక్కడ చిన్నది మనకి ఫొటోస్ గట్రా పెట్టుకోవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడానే. సో ఈ హాల్ ఫ్రెండ్స్, ఇది 18-3 పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 12-10 వెడల్పు అయితే ఉంటుంది. హాల్ కూడా బాగుంది, స్పేషియస్గానే. సో పైన అయితే తర్వాత చూపిస్తాను. కింద ఒక బెడ్రూమ్ అయితే ఉంది. సో మొత్తం 3 బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ దీనికి. సో ఫ్లష్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది 12-7 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది 13 అడుగుల వరకు అయితే ఉంటుంది. సో 2 విండోస్ వచ్చేసే చూడండి, ఆ పక్కన ఈ పక్కన. సో టాప్లో సీలింగ్ డిజైన్ ఇది. లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. అండ్ టైల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫినిషింగ్ చూస్తున్నారు కదా, లుక్ కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది, టైల్స్ కాకపోతే ఇవి. అండ్ పక్కన స్టోరేజ్ ఇది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 7-10 పొడవు అయితే ఉంటుంది. సో విండో ఫ్రేమింగ్ అంతా వుడ్డే యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ట్యాప్స్ చూడండి, మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి కమోడ్స్, వాష్ బేసిన్స్ వచ్చేసరికి జాన్సన్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో ఒకసారి బయటకు అయితే వెళ్దాము. ఒకసారి నేను హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అనేది మీకు చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది 80 lakhs అయితే చెప్తున్నారు. సో ప్రైస్ అనేది నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది తగ్గుతుంది ప్రైస్ అనేది, ఇంకా మాట్లాడవచ్చు. సో నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను. ఒకసారి ఈ వీడియో మొత్తం అంతా చూసిన తర్వాత ఒకసారి కాంటాక్ట్ అవ్వండి హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు. సో పైన కూడా సీలింగ్ చేంజ్ చేశారు చూడండి, చుట్టూరు బ్లూ కలర్లో కోవ్ లైటింగ్ తోటి. సో పైన సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. సో గ్లాస్ చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి హెవీగానే ఉంది, 10 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ మనకి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎస్ఎస్ అయితే యూజ్ చేశారు రైలింగ్ అనేది.
అండ్ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా లాబీ ఏరియా, 8 అడుగులు వెడల్పు ఉంటుంది ఇది కూడా. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం ఆ బెడ్రూమ్ కూడా చూద్దాము. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకసారి చూపించేస్తాను అది కూడా. అండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని, డ్రింకింగ్ వాటర్ ఏరియా. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, నాకు నచ్చింది ఇది సిటీకి దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుండి మనకి సర్పవరం జంక్షన్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. సర్పవరంలో అయితే ఉంది ఇల్లు అనేది కూడా. ఇది సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్స్ వాల్ కలర్స్ వచ్చేసరికి సేమ్ ఇది మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 7-10 పొడవు అయితే ఉంటుంది. సో ఇక్కడ వాల్ టైల్స్ అయితే డిజైన్ మార్చారు ఇక్కడ. సో కాకినాడ సర్పవరంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది ఇది. సో సర్పవరం జంక్షన్ చాలామంది అడుగుతున్నారు హౌసెస్ అనేవి ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక్క వుడ్ వర్క్ అయితే చేయలేదు, తర్వాత మీరు హౌస్ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ పూజా రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన కనబడుతుంది, ఇది పూజా రూమ్. ఇది సో చూస్తున్నారు కదా, ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది 7 అడుగులు పొడవు ఉంటుంది, 3-4 వెడల్పు అయితే ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది 9-5 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11-5 పొడవు అయితే ఉంటుంది. సో లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు. కలర్స్ చూస్తున్నారు కదా, చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్స్లోనే అయితే మీరు గమనించండి, చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అనేది. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ చూస్తున్నారు ఒక డోర్ కనబడుతుంది, అది కూడా టేక్ డోర్ తీసుకున్నారు ఇక్కడ. సో పూజా రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మందిర్ అయితే తీసుకోలేదు, పూజా రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా. ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది 3-3 వెడల్పు ఉంటుంది. ఇది 5-3 పొడవు అయితే ఉంటుంది. ఒకసారి బయట బాల్కనీ కూడా ఉంది, బాల్కనీ కూడా చూపిస్తాను చూడండి. సో టేక్ డోర్ ఇదిగోండి, అవుట్ సైడ్ టేక్ డోర్ ఇచ్చేసారు ఇక్కడ కూడా. సో చూస్తున్నారు కదా, ఇది బాల్కనీ ఫ్రెండ్స్. ఇదంతా 6 అడుగులు వెడల్పు ఉంటుంది, 9 అడుగులు పొడవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బాల్కనీ అనేది. అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. కింద మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇదంతా ఇక్కడ కనబడుతుంది చూస్తున్నారు, ఇదంతా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అండ్ పైన కూడా మనకి ఒక 1 feet 9 inches సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఒకసారి ఆ ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఎవరిదైనా హౌస్ కానీ లేదంటే ఫ్లాట్ కానీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో పైకి అయితే వచ్చేస్తాం మనం. ప్రజెంట్ ఇక్కడ చూడండి ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుంది. అండ్ మిడిల్ ల్యాండింగ్ పైన కూడా చూడండి రేకుల షెడ్ అయితే తీసుకున్నారు, దాని ద్వారా మనకి వాటర్ అనేది కిందకు కూడా వెళ్ళదు. అండ్ ఫ్రంట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా మంచి ఏరియాలో అయితే ఉంది ఇల్లు అనేది, ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సర్పవరం జంక్షన్లో హౌస్ అనేది కావాలనుకుంటే కనుక. సో ఇంతే ఫ్రెండ్స్ వాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.